ఎవరైనా క్యారెక్టర్ లేనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడు అని అంటే మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటి పేరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే రాజకీయాల కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఆయన మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుందనంటే గతంలో ఎన్టీ రామారావు గారికి వారి తనయులకి చిచ్చు పెడతాడు, ఆయనని మానసికంగా వేధించి చంపేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోని ఏదో రకంగా తగాదా పెట్టాలి, అన్నా చెల్లెల మధ్యలో తల్లి కొడుకుల మధ్యలో తగువు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి. అదే రకమైనటువంటి స్ట్రాటజీని ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి యొక్క విషయంలో కూడా పాటిస్తా ఉన్నాడనేటువంటిది అందరికీ కూడా తెలుసున్నటువంటి వాస్తవం. ఇవాళ పద్మనాభం గారికి క్యాన్సరా లేకపోతే మరో రోగమా అనే దానికంటే కూడా వారి ఇంట్లోనే కూతురుతోనే రోజు ఏదో రకమైనటువంటి ఎలిగేషన్ చేయించడం, తండ్రిని మానసికంగా వేధించేటటువంటి కార్యక్రమం చేయడం, ఇంత నీచంగా రాజకీయాలు బహుశా ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అవుతుందేమో. ఇవాళ చాలా టీవీలలో కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ చూస్తే ముద్రగడ పద్మనాభం గారి దగ్గర డబ్బులు లేవని, వైద్యం చేయించడానికి కూడా ఇబ్బందిగా ఉందని, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే స్పందించట్లేదని, ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టికల్స్ స్పాన్సర్డ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా తెలుసు పద్మనాభం గారు ఏంటనేటువంటిది. ఎవరికైనా కూడా పెట్టేటటువంటి చెయ్యే తప్పితే ఒకరి దగ్గర నుంచి ఆశించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు అతను. ఇందాక రాజన్న చెప్పినట్టుగా, దాడిశెట్టి రాజా గారు చెప్పినట్టుగా ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినా కూడా వెంటనే తిరస్కరించేటటువంటి వ్యక్తి. ఇందాక తోట త్రిమూర్తులన్న చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుందేమో. బహుశా 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి చాలా తక్కువ సమయంలోనే కోటాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది. మరి ముద్రగడ పద్మనాభం గారే కాదు, ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అసలు మెట్టలో భోజనాలకి ఉప్మాలకే 100 ఎకరాల ఆస్తులు తగలేసి ఉంటారా అనేటువంటి మాట చాలా మంది మనం వింటా ఉంటాం. మరి పద్మనాభం గారి ఇంటికి వెళ్తే పొట్ట పేలిపోద్దేమో అన్నట్టుగా రకరకాల ఐటమ్స్ నోట్లో తినిపించి మరీ పెడతాడు ఆయన. అదేదో ఎవరో ఒకరికో ఇద్దరికో కాదండి, వేల మందికి సంవత్సరాల తరబడి, ఈవేళ నిన్న కాదు, బహుశా ఎప్పుడు రాజకీయాలు మొదలు పెట్టాడో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్ముకుంటూనే వచ్చాడు తప్పితే ఏ రోజు పాప నిజంగా ప్రజల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఆశించినటువంటి వ్యక్తి కాదాయన. మరి అలాగని ఇవాళ వైద్యం సరిగ్గా జరగట్లేదనంటే సింధు హాస్పిటల్ బహుశా మీ అందరికీ తెలుసుంటుంది. స్వయంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరి చేతుల మీదుగా ఓపెన్ అయినటువంటి హాస్పిటల్. ఒక దేశ ప్రధాని వచ్చి ఒక హాస్పిటల్ని ఓపెన్ చేశారనంటే ఆ హాస్పిటల్ తాలూకా స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయనేటువంటిది మనందరం కూడా ఊహించుకోవచ్చు. ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో చక్కటి వైద్యం ఆయనకు అందుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయనను నమ్ముకుని వారితో నడిచేటటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చిందనంటే, మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చిందనంటే ఏ రకంగా ఆదుకుంటారనేటువంటిది మా కుటుంబమే
ఒక ఉదాహరణ. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోకపోతే ఆ రోజుల్లోనే 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి అమెరికా పంపించి చాలా కాస్ట్లీ వైద్యాన్ని అందించినటువంటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి ఇందాక కనవాని కూడా చెప్పారు, పద్మనాభం గారికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎయిర్ అంబులెన్స్ పురమాయిస్తానంటే పద్మనాభం గారు తిరస్కరిస్తూ ఒక లేఖను కూడా రాసినటువంటి సందర్భం. ఊరికినే ఏదో నోటి మాటతో మేము చెప్తున్నటువంటి మాటలు కాదు, రికార్డెడ్గా పద్మనాభం గారు ఒక లేఖనే రాశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్ అంబులెన్స్ పురమాయిస్తా అంటే వద్దని చెప్పాను అని. ప్రతినిత్యం ఏ రకంగా ఆయన ఆరోగ్యం ఉంది, డాక్టర్స్ పర్యవేక్షణ ఏం చేస్తా ఉన్నారనేటువంటిది నిత్యం కనుక్కుంటూ మరి పద్మనాభం గారు కోలుకుని మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన అభిమానించేటటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది కావచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి పద్మనాభం గారి మీద ఉన్నటువంటి కడుపు మంట గతంలో మనం చూసాం. ఆయన ఇంటి మీదకి 100 మంది పోలీసుల్ని పంపించి పద్మనాభం గారు అడిగినటువంటి మాట ఏంటండి, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చండి చంద్రబాబు గారు అని అడిగితే ఆయన ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, పాపం ఆయన తనయుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకుని పచ్చి బూతులు తిడుతూ రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు నుంచి పద్మనాభం గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పద్మనాభం గారి మీద కడుపుమంట చంద్రబాబు గారికి. అందుకే యథావిధిగా ఆయన మోడస్ ఆఫ్ ఆపరేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని మానసికంగా వేధించాలి, కూతురుతో ఆయన్ని తిట్టించాలి, లేకపోతే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని అయిపోయింది అని చెప్పి ఒక కలరింగ్ ఇచ్చి ఆయన బుర్రలోకి అది వెళ్ళాలి, ఆయన మానసికంగా వేదన చెందాలి, చనిపోవాలి. ఎన్టీ రామారావు గారి విషయంలో ఏ రకంగా అయితే చేశాడో అదే రకమైనటువంటి పద్ధతి ఈవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద కూడా. కేవలం కపట ప్రేమ తప్పితే మరొకటి కాదు ఈవేళ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా. ఎస్, నిజంగా మీరు అంత ప్రేమ ఉండి, అంత ఇష్టం ఉండి, అంత అభిమానాన్ని వల్లబోసేటటువంటి కార్యక్రమం చేస్తే ఈవేళ అందరం స్వీకరిస్తాం. చక్కగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వండి. మీరు ఆయన మీకు సహకరించకపోతే మీకు ఆవేళ మీరు సెంట్రల్ జైల్లో మీరు తప్పులు చేసి ప్రభుత్వ డబ్బులు తినేసి జైల్లో ఉన్నటువంటి రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు వచ్చి మద్దతు ఇస్తేనే కదా ఈవేళ మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నిజంగానే మీకు అంత ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పటికి దాదాపుగా 14 ఏళ్ళు 16 ఏళ్ళు నా అంత సీనియర్ లేరని చెప్పుకుంటున్నారు. మీరు వెనకాలండి ఆయనకు డైరెక్షన్ ఇచ్చి నడిపించవచ్చు కదా. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఒక కీలు బొమ్మ కింద ఆట ఆడుకోవడానికి, ఆయన స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మేలు చేయరు. మేము అడిగేది, మేము చాలా క్యాజువల్గా ఊరికినే త్రిమూర్తులన్న సరదాగా ఒక ఆత్మీయ సమావేశం పెడితే దానికేమో ఒక ప్రాపర్ పర్టికులర్ ఎజెండా అని కానీ ఎవరినో ఒకరు తిట్టాలనేటువంటి ఉద్దేశం కానీ లేదు. అందరం కలిసి సరదాగా ఒక చోట కూర్చున్నాం, భోజనం చేసాం. అయిపోయిన తర్వాత ఆ మాటల్లో పార్టీ తరఫున మన కాపు సామాజిక వర్గానికి ఏ రకంగా ఉపయోగపడాలి, మన సామాజిక వర్గం తరఫున పార్టీని ఏ రకంగా స్ట్రెంథన్ చేయాలి, 2 అంశాల మీద చర్చించుకున్నాం. వెంటనే ఇంత ఉలిక్కిపడి ఇన్ని రకాల నోటికొచ్చినటువంటి పేలాపనలో వెళ్తున్నారు. ఒకటి నా కొడక అంటాడు, ఇంకోటి మాట్లాడతారు, నాలుగు కోసేస్తా ఉంటారు. ఎవరిని కోసేస్తారు? కోసేయడం మొదలెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము మీకంటే ఎక్కువ కోసేయగలుగుతాం. దయచేసి ఒకటే చెప్తా ఉంది, మీ పద్ధతి మార్చుకోండి. ఈవేళ కుల ప్రస్తావన తీసుకొచ్చేది మీరు కాబట్టి ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి ఈవేళ కూటమి పార్టీల నాయకులందరికీ కూడా చెప్తూ, మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే కాదు అందరం కూడా కోరుకుంటా ఉన్నాం, పద్మనాభం గారు లాంటి ఒక గొప్ప నాయకుడు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వెనక్కి రావాలని. ఆయన యథావిధిగా ఆయన
ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.